హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్లతో వాళ్ళకే ఎంతో ఇష్టమైన స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇవి లడ్డు కాదు, బర్ఫీ కాదు, చాలా స్పెషల్ స్వీటు. చిన్న చిన్న కిట్టి పార్టీలకు కూడా ఉపయోగించే విధంగా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీ. ముందుగా దీనికోసం 2 పార్లేజీ బిస్కెట్లు తీసుకుంటున్నాను. బిస్కెట్లు తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. అలాంటి బిస్కెట్లు పిల్లలు తినం అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అదే ఇరిగిపోయిన ముక్కలతో కూడా మనం ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. చూడండి, బిస్కెట్ మనకి ముక్కలు కింద అయిపోయింది. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ బిస్కెట్లన్నీ దానిలో వేసేసుకోండి. ఇక్కడ నేను 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను కదా, 2 బిస్కెట్ ప్యాకెట్లకి 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇవి మరిగించిన పాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలను వేసేసుకోండి. పాలు వేసిన తర్వాత బిస్కెట్లన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. దగ్గరికి కొంచెం మెత్తగా అయిపోయే వరకు కలిపేసుకోండి. బిస్కెట్లన్నీ మెత్తగా అవ్వలేనట్లయితే కనుక మళ్ళీ కొంచెం పాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా దగ్గరికి అయింది, కానీ ఇంకా బిస్కెట్లు ముక్కల కింద ఉంది కాబట్టి మరో 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. అందుకే చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి పాలన్నీ వేసేయకుండా ఇక్కడ 1 కప్పు ముందు వేసుకొని తర్వాత కొంచెం పాలని యాడ్ చేసుకోండి. మొత్తం 1.5 కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యి దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోండి. మనకి చేతికి అంటుకోకుండా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వీటికి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది, ఇంకా మనకి చేతికి కూడా అసలు అంటుకోదు. దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. 3 కప్పులు నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. పంచదార కరిగే వరకు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఈ పంచదార కరిగేలోపు ఆల్రెడీ మనం బిస్కెట్లది కొంచెం చల్లారింది. దీన్ని చిన్నది రౌండ్గా బాల్స్లా తయారు చేసుకోవాలి. గట్టిగా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఎక్కడైనా మనకి బిస్కెట్ మెత్తగా ఉన్నట్లయితే కనుక ఇలా కలపడం వల్ల స్మూత్గా అయిపోద్ది పిండి అంతా. ఇప్పుడు చిన్న రౌండ్ బాల్స్ లాగా, మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలాగా రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న బాల్లన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. బాల్లా తయారు చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేసి తీసుకోండి. మొత్తం అన్నీ కూడా చూడండి, మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి రెడీ చేసేసుకోండి. మొత్తం రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు పొయ్యి మీద గుంత పొంగనాలు ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై చేయకుండానే మనం తక్కువ నూనెతోనే పిల్లలకి హెల్తీగా తయారు చేయవచ్చు. దీనిలో ఒక్కొక్క బాల్ని వేసేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా అన్ని వైపులా కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. మొత్తం అన్నీ వేగిన తర్వాత మాత్రం రౌండ్గా కలర్ మాత్రం ఎర్రగా అయిపోవాలి, ఎక్కడ తెల్లగా ఉండకుండా చూసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. చిన్న కిట్టి పార్టీలప్పుడు కూడా మనం ఇలా చేసినట్లయితే తక్కువ బడ్జెట్లోనే మనం మంచి స్వీట్ తయారు చేయవచ్చు. మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కదా, చూడండి ఒకసారి అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు మనకి పంచదార కూడా పాకం వచ్చేసి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనం గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలాగే గులాబ్ జామ్ పాకంలాగే తీసేసుకోవాలి. చేత్తో పట్టుకొని చూస్తే జస్ట్ అంటుకోవాలంతే, మరి తిక్కుగా అయిపోకూడదు. ఇప్పుడు దీనిలో 2 యాలక్కాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. యాలక్కాయలు తగులుతాయి అనుకునే వాళ్ళు ఉంటే పౌడర్ చేసి వేసుకోండి, కానీ ఇలాగా ముక్కల కింద వేయడం వల్ల గార్నిష్ కోసం మనం చక్కగా మనకి యాలక్కాయలు రేకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా గార్నిష్ కింద బాగుంటాయి. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ వేయించుకున్నవి దానిలో వేసేసుకోండి. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకుంటే చక్కగా పీల్చుకుంటాయి. మొత్తం అన్నీ వేసిన తర్వాత గరిటెతో ఇలాగ జస్ట్ కలిపేసుకోండి. ఇలా పైనే కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. చూడండి, మనకి అందులో పాకంలో వేసిన వెంటనే చక్కగా షైనింగ్గా ఎర్రగా చక్కగా కనిపిస్తున్నాయి. మూత పెట్టి అలా 2 నిమిషాలు వదిలేసినట్లయితే పాకం అంతా కూడా లోపల వరకు పీల్చుకుంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మొత్తం అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలు గులాబ్ జామ్ అని అంటూ ఉంటారు కదా, అప్పటికప్పుడు మనం గులాబ్ జామ్ తయారు చేయడానికి ఇలాగా బిస్కెట్లతో కూడా చాలా ఈజీగా చేయొచ్చు.
టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి గులాబ్ జామ్ తిన్నట్లయితే నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోద్ది. చూశారు కదా, సింపుల్గా నోరూరించే గులాబ్ జామ్ తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్.